నమస్తే వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఎన్టీఆర్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మే 20న తారక్ బర్త్డే సందర్భంగా ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 భారీ సర్ప్రైజులు మన ముందుకు రాబోతున్నాయి. ముందుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారితో చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ నుంచి కూడా ఒక క్రేజీ అప్డేట్ రానుంది. వీటితో పాటు మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా 2 పైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరికొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతున్నాయి. ఒకే రోజు 4 సినిమాల అప్డేట్స్ అంటే తారక్ ఫ్యాన్స్ కు నిజంగా ఇది పూనకాలు తెప్పించే వార్తే. మరి మీరు ఏ సినిమా అప్డేట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో వెంటనే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం చియాన్ 63 టీజర్. ఈ టీజర్ లో హీరోను చాలా డిఫరెంట్ గా చూపించారు. ముఖ్యంగా మనుషుల్ని వండే కుక్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా డార్క్ థ్రిల్లర్ గా వస్తుందని క్లియర్ అవుతుంది. దీంతో ఈ మూవీ పై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. నాని చేతుల మీదుగా ఒక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుందన్న వార్త. చిన్న సినిమాలకు నాని ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తున్నాడనే టాక్. ఈ ట్రైలర్ రిలీజ్ తో ఆ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఫోక్ సింగర్ మంగ్లీపై వచ్చిన వివాదం. ఆమెను బ్యాన్ చేయాలని డిమాండ్ రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ విషయంలో కొత్త ట్విస్టులు వస్తున్నాయనే సమాచారం. అయితే దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ కాంట్రవర్సీ ఎలా ముగుస్తుందో వేచి చూడాలి. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే గురించి. మళ్ళీ తల్లి కాబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యామిలీ నుంచి వచ్చిన హింట్స్ కారణంగా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి ఈ వార్త నిజమా కాదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం హొంబలే ఫిల్మ్స్ మరో ప్రాజెక్టు ప్లాన్ చేస్తుందన్న అప్డేట్. పవర్ఫుల్ లుక్ తో పోస్టర్ బయటకు రావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని టాక్. మరి ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్లో ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పుడే ట్రెండ్ అవుతున్న మరో విషయం టాలీవుడ్ లో డార్క్ కాన్సెప్ట్ సినిమాలు పెరుగుతున్నాయి. కొత్త స్టోరీలతో దర్శకులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇది ఆడియన్స్ టేస్ట్ మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ ట్రెండ్ ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి. ఇప్పుడు మరో హాట్ అప్డేట్. కొత్త హీరోల ఎంట్రీలు పెరుగుతున్నాయి. యూత్ స్టోరీలతో చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. దీంతో కంటెంట్ బేస్డ్ సినిమాలు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి కొత్త టాలెంట్ ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం పెద్ద సినిమాల షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు. కొన్ని ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నాయని ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. దీంతో రిలీజ్ ప్లానింగ్ ఎలా మారుతుందో చూడాలి. ఇప్పుడు ఫైనల్ స్టోరీస్ లోకి వెళ్దాం. టాలీవుడ్ లో మాస్ యాక్షన్ సినిమాల ట్రెండ్ మళ్ళీ పెరుగుతుంది. భారీ బడ్జెట్ తో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు రూపొందుతున్నాయి. మరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో వేచి చూడాలి. ఇంకో చిన్న అప్డేట్. ఓటీటీ మార్కెట్ కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతుంది. చిన్న సినిమాలు థియేటర్ తర్వాత వెంటనే డిజిటల్ లోకి వస్తుండటం ఇప్పుడు కామన్ అయింది. దీంతో నిర్మాతలకు మంచి రికవరీ మోడల్ అవుతుంది. మరి ఈ ట్రెండ్ భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి. ఎన్టీఆర్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మే 20న తారక్ బర్త్డే సందర్భంగా ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 భారీ సర్ప్రైజులు మన ముందుకు రాబోతున్నాయి. ముందుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారితో చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ నుంచి కూడా ఒక క్రేజీ అప్డేట్ రానుంది. వీటితో పాటు మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా 2 పైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరికొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ కూడా ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతున్నాయి. ఒకే రోజు 4 సినిమాల అప్డేట్స్ అంటే తారక్ ఫ్యాన్స్ కు నిజంగా ఇది పూనకాలు తెప్పించే వార్తే. మరి మీరు ఏ సినిమా అప్డేట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో వెంటనే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం చియాన్ 63 టీజర్. ఈ టీజర్ లో హీరోను చాలా డిఫరెంట్ గా చూపించారు. ముఖ్యంగా మనుషుల్ని వండే కుక్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా డార్క్ థ్రిల్లర్ గా వస్తుందని క్లియర్ అవుతుంది. దీంతో ఈ మూవీ పై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. నాని చేతుల మీదుగా ఒక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుందన్న వార్త. చిన్న
సినిమాలకు నాని ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తున్నాడనే టాక్. ఈ ట్రైలర్ రిలీజ్ తో ఆ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఫోక్ సింగర్ మంగ్లీపై వచ్చిన వివాదం. ఆమెను బ్యాన్ చేయాలని డిమాండ్ రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ విషయంలో కొత్త ట్విస్టులు వస్తున్నాయనే సమాచారం. అయితే దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ కాంట్రవర్సీ ఎలా ముగుస్తుందో వేచి చూడాలి. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే గురించి. మళ్ళీ తల్లి కాబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యామిలీ నుంచి వచ్చిన హింట్స్ కారణంగా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి ఈ వార్త నిజమా కాదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం హొంబలే ఫిల్మ్స్ మరో ప్రాజెక్టు ప్లాన్ చేస్తుందన్న అప్డేట్. పవర్ఫుల్ లుక్ తో పోస్టర్ బయటకు రావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని టాక్. మరి ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్లో ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పుడే ట్రెండ్ అవుతున్న మరో విషయం టాలీవుడ్ లో డార్క్ కాన్సెప్ట్ సినిమాలు పెరుగుతున్నాయి. కొత్త స్టోరీలతో దర్శకులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇది ఆడియన్స్ టేస్ట్ మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ ట్రెండ్ ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి. ఇప్పుడు మరో హాట్ అప్డేట్. కొత్త హీరోల ఎంట్రీలు పెరుగుతున్నాయి. యూత్ స్టోరీలతో చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. దీంతో కంటెంట్ బేస్డ్ సినిమాలు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి కొత్త టాలెంట్ ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం పెద్ద సినిమాల షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు. కొన్ని ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నాయని ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. దీంతో రిలీజ్ ప్లానింగ్ ఎలా మారుతుందో చూడాలి. ఇప్పుడు ఫైనల్ స్టోరీస్ లోకి వెళ్దాం. టాలీవుడ్ లో మాస్ యాక్షన్ సినిమాల ట్రెండ్ మళ్ళీ పెరుగుతుంది. భారీ బడ్జెట్ తో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు రూపొందుతున్నాయి. మరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో వేచి చూడాలి. ఇంకో చిన్న అప్డేట్. ఓటీటీ మార్కెట్ కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతుంది. చిన్న సినిమాలు థియేటర్ తర్వాత వెంటనే డిజిటల్ లోకి వస్తుండటం ఇప్పుడు కామన్ అయింది. దీంతో నిర్మాతలకు మంచి రికవరీ మోడల్ అవుతుంది. మరి ఈ ట్రెండ్ భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న విషయం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే గురించి. మళ్ళీ తల్లి కాబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యామిలీ నుంచి వచ్చిన హింట్స్ కారణంగా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి ఈ వార్త నిజమా కాదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మే 20న తారక్ బర్త్డే సందర్భంగా ఈసారి 1 కాదు 2 కాదు ఏకంగా 4 భారీ సర్ప్రైజులు మన ముందుకు రాబోతున్నాయి. ముందుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారితో చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ నుంచి కూడా ఒక క్రేజీ అప్డేట్ రానుంది. వీటితో పాటు మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా 2 పైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరికొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ కూడా ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతున్నాయి. ఒకే రోజు 4 సినిమాల అప్డేట్స్ అంటే తారక్ ఫ్యాన్స్ కు నిజంగా ఇది పూనకాలు తెప్పించే వార్తే. మరి మీరు ఏ సినిమా అప్డేట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో వెంటనే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇది వాళ్ళ మూవీ మ్యాక్స్. మరో మూవీ మ్యాక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో యువ.